ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా ఉద్యోగుల మెడ మీద కత్తులు వేలాడుతున్నాయి. కంపెనీలు ఎప్పుడు ఎవరిని గెట్ లాస్ట్ అంటాయో అర్థం కాని పరిస్థితి. కెరియర్ ను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ప్రైవేటు ఉద్యోగులు. ఐటీ కంపెనీలు మొదలు డెలివరీ కంపెనీల వరకు అన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఏఐ అనేక రంగాల్లో దూసుకుపోతోంది. చాలా కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపడమే కాక నిర్వహణ భారం తప్పించుకోవడం కోసం వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా ఇదే దారిలో పయనించింది. వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 600 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు విధించింది. జొమాటోలో స్పీడ్ డెలివరీ యాప్ బ్లింకిట్ లో భారీ ఎత్తున నష్టాలు వాటిల్లడంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ లో భాగంగా కస్టమర్ సపోర్ట్ విధులను నిర్వహించేందుకు గాను కంపెనీ గతేడాది సుమారు 1500 మంది సిబ్బందిని నియమించుకుంది. ఇక గత కొన్ని వారాలుగా వీరిలో చాలా మందిని తొలగిస్తూ జొమాటో నిర్ణయం తీసుకుంటోంది. తొలగింపుకు సంబంధించి వారికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. పైగా వారిని నిరూపించుకునేందుకు మరో అవకాశం కూడా కల్పించలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు నెల జీతం పరిహారంగా అందించేందుకు జొమాటో సిద్ధమైంది. నిర్వహణ భారం తగ్గించుకోవడం కోసమే జొమాటో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్లనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా జొమాటోలో వృద్ధి నెమ్మదించగా భారీ ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. వేటు విధించిన వారిలో హైదరాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనిపై స్పందించేందుకు జొమాటో యాజమాన్యం నిరాకరించింది. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.